జాతకాల్ని రకరకాలుగా చెప్పొచ్చండి. హ్మ్. కొంతమంది కుండలి వేసి చెప్తారు. ఇందులో కుండలి వేయాలంటే ఖచ్చితంగా అంటే కావాల్సిండేది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. కొంతమంది పామిస్ట్రీ అంటారు. అంటే చేతులను హస్తరేఖా శాస్త్రం, హస్త సాముద్రికా శాస్త్రం అంటారు. ఇది ఓన్లీ రేఖల్ని బట్టి చెప్పేది. కొంతమంది నాడీ జ్యోతిష్యం అంటారు. అంటే ఈ తంబ్ ఉంటుంది కదండి, ఆ ప్రింట్ని బట్టి చెప్పేది. ఈ నాడీ జ్యోతిష్యంలోనే ఇంకొకటి ఉంటుంది, తాళపత్ర గ్రంథాల ద్వారా చెప్పేది. అది ఎక్కువగా వైదేశ్వరన్ కోయిలర్ వారు అంటుంటారు కేరళలో. రైట్. అది ఎక్కువ ఫేమస్ అన్నమాట. సో ఇలా మల్టిపుల్గా ఉన్నాయి. ఈ మధ్య న్యూమరాలజీ ఇవన్నీ వచ్చాయి. ఫైనల్ ఏంటి ప్రొజెక్షన్ అనేది అతగాడి భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని మనము బయటికి గుంజాలంతే, అదే మెయిన్. కానీ నిజానికి ఒక మనిషి భూత భవిష్యత్ కాలాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే నేను వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ అంటారు జ్యోతిష్యులను నేను కలిసినప్పుడు రాసి పెట్టి ఉన్నది అనుభవించి తీరాల్సిందే అని అంటారు. అలాంటప్పుడు తెలుసుకునే ఉపయోగం ఏముంది? ఈ విషయం మీద మీరేమంటారు? యాక్చువల్లీ అది వాళ్ళకి తెలుసుకోవాలని ఆ టైంకి రాసి పెట్టుందేమో. రైట్, అంతే కదా. రైట్. కానీ ప్రతి మనిషికి క్యూరియాసిటీ ఉంటుంది. అదే క్యూరియాసిటీ ఉంటుంది. ఎవరికైతే అలా రాసి పెట్టుంటే వాళ్ళే సంప్రదిస్తారు, వాళ్ళే జ్యోతిష్యాన్ని అనలైజ్ చేస్తారు. అలా అనలైజ్ చేయించుకోవాలని వాళ్ళకి రాసి పెట్టుందేమో. ఇక్కడ ఎవరిని ఫోర్స్ చేయరు కదా. అవును కదా. క్లయింట్స్ అందరూ వాళ్ళే వస్తారు, కరెక్ట్. జాతకాన్ని చూడమని వాళ్ళే చెప్తారు. సో ఇక్కడ మేము ఒక మాధ్యమం లాగా అంతే, జస్ట్ లైక్ వీఆర్ ది మీడియా. సో అనలైజ్ ఏం చేస్తాం, హోరోస్కోప్ అనలైజ్ చేసి చెప్తాం. మేము ఏమన్నీ బ్రతిమలాడాం కదా. సో అది రాసి పెట్టిందేమో వాళ్ళకి, అది అందుకనే వస్తున్నారేమో. దిస్ ఇస్ ద సింపుల్ ఆన్సర్. చాలామంది జ్యోతిష్యుల్ని ప్రజలు నమ్మే విధానం ఏంటంటే, జరిగినవి కొన్ని వాళ్ళు నిజం చెబితే, జరుగుతున్నవి కొన్ని చెబితే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం అనేది వాళ్ళకి కొంతవరకు నమ్మకం కుదురుతుంది అని. కానీ అలా మిస్ అయిన సందర్భాలు ఏమైనా ఉంటాయండి? గతంలో జరిగిపోయినవి కానీ జరుగుతున్నవి కానీ ఎప్పుడైనా 1 or 2 పాయింట్స్ మిస్ అయిన సందర్భాలు ఉంటాయి? మిగతా వాళ్ళు ఎలా అనలైజ్ చేస్తారో నాకు తెలియదండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మీ స్టైల్ ఏంటి? అదే మీరు యాంకర్, మీ ఒక స్టైల్ ఉంటుంది, వేరే యాంకర్ ఒకే స్టైల్ ఉంటుంది. కరెక్ట్, కరెక్ట్. నా స్టైల్ ఏంటంటే, నాకు కాల్ వస్తుంది, క్లయింట్ సంప్రదిస్తానే మీకు ఏం కావాలని అడుగుతాను. కొంతమంది దీంట్లో లిటిగెంట్ క్లయింట్స్ ఉంటారనమాట. మీకు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసు కదండి, మీరే చెప్పండి అంటారు. నేను అంటాను, నాకు ఉండేది 20 minutes టైం అమ్మా, నీకు భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పుకుంటా పోతే నాకు ఒక వారం అవుతుంది కాబట్టి టైం పెట్టాలి దాని మీద మీ రీసెర్చ్కి. అంతే కదా. చిన్నది ఏదైనా ఎవరు పుడతారా అని కనుక్కోలేక ఒక అర్ధగంట లెక్కేయాలి. కరెక్ట్, కరెక్ట్. నాకు ఉండేది 20 minutes టైం. ఎందుకంటే నాకు ఎక్కడ దేశ విదేశం నుంచి కాల్స్ వస్తూ ఉంటే ఫారిన్ క్లయింట్స్ ఎక్కువ ఉన్నారు నాకు. సో అలాంటప్పుడు నేను ఏమంటాను, మీకు ఏది కావాలో అది సూటిగా అడగండి, దాని మీద మనం ఎక్కువ డిస్కస్ చేసేకి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మీరు పాస్ట్లో నీకు అఫైర్లు ఉండొచ్చు, ఏమంటే ఉండొచ్చు, అది నాకు నువ్వు అడిగే క్వశ్చన్ని బట్టి నేను ఆన్సర్ ఇస్తాను. అదేనండి నా స్టైల్ అనమాట. వాళ్ళకి అడుగుతా, మీరు ఏ టార్గెట్ అడుగుతారు, వాళ్ళంటే నాకు పెళ్ళి కావట్లేదండి, సో పెళ్ళికి లెక్కేస్తాను, ఇది సమస్య అని చెప్తాను. కొంతమంది అంటారు టోటల్ చెప్పండి అంటారు. నేను ఒకటే చెప్తాను, టోటల్ చెప్పేకి ఓ వారం అవుతుందమ్మా, వారం నావి డేట్స్ నువ్వే తీసుకుంటే నేను ఎంచక్క టిఫిన్ చేసేసి ఇంకా నీతో కంప్లీట్గా డిస్కషన్ చేస్తాను, మరి మీల్స్ చేసి నీతోనే డిస్కషన్ చేస్తాను. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నేను ఓన్లీ 20 minutes టైం ఇస్తాను, కాబట్టి నీకు ఏం టార్గెట్ కావాలో అవి అడగండి అని చెప్తానండి. ఇది నా స్పెషలైజ్డ్ సర్జన్స్ ఎలా వచ్చేసారో ఏ ప్రాబ్లంకి కావాలంటే కదండి. అంత హోరోస్కోప్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. దశలు లెక్క వేయాలంటేనే ఎంత టైం పట్టుద్ది తెలుసా. శని 18 ఏళ్ళు ఉంటాడు. 18 శని అంతర్దశలు రకరకాల, కుజుడు, రాహు, కేతు ఇంతమంది వస్తూ ఉంటారు. ఒక్కొక్క దశకి ఎంతసేపు అని చెప్పాలి వాళ్ళకి. కాబట్టి ఓవర్ థీమ్ చెప్తాను, ఇది జరుగుతుంది. లేదు ఇన్డెప్త్గా కావాలంటే ఏదో 2-3 అడుగుతారు, అంతే కదండి. ఒక మనిషికి పెళ్లి కానునికి పెళ్ళే సమస్య ఉంటుంది. కరెక్ట్, కరెక్ట్. సో అట్లా నా టార్గెటింగ్ సూటిగా ఉంటుంది. సరే, ఇప్పుడు చెప్పండి, మకర రాశి వాళ్ళకి ఎలా ఉంది చెప్పరా? నేను నిజం చెప్పాలంటేనండి, రాశి ఫలాలు చెప్పర్లేండి. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మకర రాశిలో పుట్టిన వాళ్ళు మంత్ ఉంటుంది లేదా డేట్ ఉంటుంది కదా. అదే అట్లా కాదు, అలా కాదుగా. మకర రాశిలో బోల్డ్ మంది పుట్టింటారు. మీకు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ కావాలి, డేట్ ఆఫ్ ప్లేస్ కావాలి, పుట్టిన టైం కూడా కావాలి. ఎందుకంటే భూమి మీద జన్మించే ప్రతిదీ ఇన్బిల్ట్ ఈ హోరోస్కోప్లోనే జన్మిస్తుంది. ఇప్పుడు పక్క సందులో కుక్క పిల్ల పుట్టినా అది హస్త నక్షత్రంలోనే పుట్టింటుంది. రైట్, రైట్. దాని అనలైజింగ్ కెపాసిటీ, దాని యొక్క లైఫ్ స్పాన్ బట్టి దానిలోకి వేరే జాతకం వస్తుంది. సో బట్ ఇది సౌండ్స్ ఫన్నీ, కరెక్ట్. కానీ రియాలిటీ జాతకం అనేది
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ చాలా మంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నిజం చెప్పడానికి చాలా హెసిటేట్ అవుతూ ఉంటారు. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు అలా ఎప్పుడైనా జరిగిందా? చెప్పక తప్పదు కదండి. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర, ఇప్పుడు జ్యోతిష్యుల దగ్గర కూడా అబద్ధం చెప్పడానికి చెప్పక తప్పదు కదా. కరెక్ట్. నాకు ఇట్లాంటి కొన్ని జాతకాలు వెరైటీ వస్తుండే. ఎట్లా అంటే వాడికి 40-42 ఉంటాయి, వాడికి కుజదోషం హైగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కూతురుకి ఆ పక్క కన్సల్ట్ చేస్తారు కదా, ఆ పక్క ఒక దిట్ట జ్యోతిషుడు అనుకోండి, ఇతనికి పలానా దోషం ఉందంటాడు కదా. అందుకని నన్ను కన్సల్ట్ గురూజీ మంచి యోగా టైమింగ్ వచ్చేలాగా నా ఏజ్ని తగ్గించి లగ్న కుండలు వేసిండి అంటారు. ఓరి దేవుడా. అంతే కదా. అప్పుడు ఆ లగ్న కుండలు పట్టుకొని వెళ్తే ఏముంది, చెడే కనిపించదు అందులో. అట్లాంటి టైమింగ్స్ కోసం సంప్రదిస్తూ ఉంటారు. బట్ మ్యాక్సిమం ఎట్లయితుందండి, ఒక ఆడపిల్ల జీవితాన్ని అనవసరంగా చెప్తాను డైరెక్ట్. కరెక్ట్ కరెక్ట్. వేస్ట్. ఇది వీళ్ళే కాదండి, లేడీస్ కూడా అట్లే ఉన్నారు. మీరు వామాచారం గురించి ఇందాక అన్నారు. సో ఈ ఆచారాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక్కొక్కటి గురించి ఒకసారి వివరంగా. ఆచారాల గురించి చూస్తే దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం ఉందండి. ఇందులోనే కొంచెం ఎక్స్టర్నల్ లెవెల్లో కులార్ణవ తంత్రం అని ఉంటుంది. సో కేపా తంత్రం అని ఈ మధ్య రీసెంట్గా వస్తుంది. సో ఇట్లా మల్టిపుల్ ఆచారాలు అనేటివి ఉన్నాయి. దక్షిణాచారం అంటే మనకి ఇక్కడ ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చేస్తారు. మన శ్రీవారి సేవ ఇవన్నీ అంటే వడపప్పు, పాయసం, వెజిటేరియన్ సెక్షన్ కూడా అదే అంటారు కదా, వెజిటేరియన్ సెక్షన్. అంటే కంప్లీట్గా దీనికి ఒక ఆగమ శాస్త్రం అనేది ఉంటుంది. ఆ ఆగమాలు శైవాగమ, వైష్ణవాగమ దాని ప్రకారం చేస్తారు. వామాచారానికి ఆగమ శాస్త్రాలు ఉండవు. ఓకే. ఈవెన్ వామాచార దేవాలయాలు కూడా మీకు ఆగమ శాస్త్రం ప్రకారం ఎక్కడ ఇది ఉన్నట్టు దాఖలాలు లేవు. పైగా వామాచారం అనేది ఒక రా ఎనర్జీ, ఎలా ఉంటే అలా చూపిస్తారు. ఇప్పుడు మనం శ్రీవారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి, ఎంత నీట్గా మనకు ఆ అలంకరణలు. వామాచారం అలా ఉండదు, ఎలా ఉంటే అలానే రా ఎనర్జీని యూ మస్ట్ వర్షిప్. ఇది వామం. కులార్ణవ తంత్రం అని చెప్పాను ఇందాక. ఇందులో వ్యక్తి పూజ ఉంటుంది, నవకన్య పూజ ఉంటుంది, షోడశీ కన్య పూజ ఉంటుంది. ఇవి కులార్ణవ తంత్రంలో. అంటే ఇక్కడ ఒక ఐడల్ ఉంటుంది, వామంలో ఒక రా ఎనర్జీ ఉంటుంది, కౌలంలో వ్యక్తి పూజ ఉంటుంది, సమయాచారం అని ఇంకొకటి ఉంటుంది. ఇవేమీ ఉండవు దాంట్లో. జస్ట్ లైక్ అది ధ్యానంలాగా ఉంటుంది. పరమాత్మతో ఇది కావాలి అని చెప్పి మన వాళ్ళు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తాను చూడండి, అలాంటిది సమయాచారం. సో ఈ కేపా తంత్రం అంటే బెంగాల్లో మీకు ముండమాలిని తెలుసా అండి? విన్నానండి. ముండమాలిని అని తారాపీఠ అంటారు. ఆ కల్చర్ అన్నమాట అది కేపా. ఓకే ఓకే. ఆయన స్థాపన చేశాడు అది. ముండమాలిని తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది బెంగాల్లో. సో ఇలా డిఫరెంట్ కల్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఎక్కువ పాటించేది దక్షిణాచారం. అంటే మన జిల్లాల వారీగా భాష, యాక్సెంట్ ఎలాగో, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలాగో, సో జ్యోతిష్యంలో కూడా చాలా రకాలైన ప్యాటర్న్స్ ఉన్నాయి. జ్యోతిష్యంలో లేవండి, ఇవి భగవంతుని చేరుకునే మార్గాలు ఇవి. జ్యోతిష్యం ఒకటే ఉంది, హస్తం గిస్తం అవన్నీ పక్కకు పెట్టేసి. నేను జనరల్గా ఫాలో అయ్యేది కుండలు చూసి టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని చెప్పేది. నేను ఈ శాస్త్రాన్ని దశమహావిద్యలతోటి లింకప్ చేసుకున్నాను. రైట్. మనకు రెగ్యులర్గా మనకు ఇంటి దగ్గర పంతుళ్ళు వీళ్ళు చెప్పేది ఓన్లీ జ్యోతిష్యము, పరాశరుడు ఏం చెప్తాడో అవి చెప్పే పరిహారాలు. బట్ నేను ఇక్కడ ఒక స్టెప్ అడ్వాన్స్ అయ్యి దశమహావిద్యల ద్వారా పరిహారాలు ఎంచుకొని అవి చెప్తా ఉంటాను. మోడరేట్ అయ్యారు మీరు. అంటే ఇప్పుడు కాంబినేషన్ లో మెడిసిన్స్ ఎలా కాంబినేషన్ మార్చారు. డైరెక్ట్ ఒక రా ఎనర్జీతో జ్యోతిష్యాన్ని ఎలా పరిహారాలు చేసుకోవాలి అనే విషయం మీద నేను ఆ లైన్లోనే వెళ్తున్నాను. కరెక్ట్ మాట్లాడారండి. అంటే భగవంతుణ్ణి చేరడానికి వెళ్ళే రకరకాల మార్గాలు కూడా. ఎందుకు మీరు ఏ మార్గాన్ని చేస్తున్నారు ఇప్పుడు? నేను ఇప్పుడు వామంలో ఉన్నానండి. వామతంత్ర కల్ట్ అంటే కంప్లీట్గా ఇవి పంచమకారాలతోనే డిపెండ్ అయి ఉంటాయి. పంచమకారాలు అంటే 5M: మద్యము, వైన్, మాంసము, ముద్ర, మైథున క్రియ. మద్యము, మాంసము, ముద్ర, మైథున క్రియ, మత్స్యము, ఫిష్. దీనినంతా పంచమకారాలు అంటారు. వీటితోనే ఈ దశమహావిద్యలుకి పూజ చేస్తారు, వర్షిప్ చేస్తారు. అలా మాత్రమే వాళ్ళు మనకు కోరికలు నెరవేరుస్తారు అని తంత్రమహోదయంలో ఉంది. ఇది నేను చెప్పడం కాదు, మనకు పరాశరుడు వశిష్ఠుడు చెప్పిండేది. ఎందుకంటే ఈ దశమహావిద్యలు వెళ్ళాలి అంటే మనము కామాఖ్యకి వెళ్ళాల్సి ఉంటుంది. కామాఖ్యనే ఎందుకండి, మనకు కంచి ఉంది కదా. ఇప్పుడు అమ్మవారు 51 ఖండాలుగా అయినప్పుడు రకరకాల దేశాల్లో పడింది, ఇండియా, బెంగాల్, అన్ని చోట్ల. కంచిలో కూడా పడింది, మనకు జోగులాంబలో పడింది, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పార్ట్ పడింది. మరి కామాఖ్య ఎందుకు? కామాఖ్య ఎందుకంటే
అక్కడ అమ్మవారి యోని పడింది. కంచి కామాక్షి గురించి అని మాట. నో కామాఖ్యాదేవి, అస్సాం గువాహతి. ఆహా, అక్కడ అమ్మవారి యోని భాగం పడింది. అది కంచి చెప్తారేమో కదా. నో కంచిలో కాదండి. కంచిలో అమ్మవారి కటిబా, ఇక్కడ ఈ ప్లేస్ ఏమో పడింది అంటారు, కటిభాగం సైడ్ ఏమో యోని పాట సపరేట్ పడింది. ఇప్పుడు అంతెందుకండి, మీకు జార్ఖండ్ తెలుసా? జార్ఖండ్లో రాజరప్ప తెలుసా? రాజరప్ప అని చిన్నమస్తా అమ్మవారు, అక్కడ ఏం పడింది? అమ్మవారి స్కల్ పడింది, కపాల భాగం పడింది. అదే చింతపూర్ణి ఉంది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ సైడ్, చింతపూర్ణి, అక్కడ అమ్మవారి ఫాల భాగం పడింది, నుదురు. రైట్. అలా అంటే చూడండి, స్కల్ ఇక్కడ పడింది, ఈ పార్ట్ ఎగిరెళ్ళి చింతపూర్ణిలో పడింది. అట్లా అక్కడే అమ్మవారి యోని పడింది. యోని ఎందుకు అంత శక్తివంతమైందంటే, యూనో ఇంక యోని గురించి మీకు చెప్పనవసరం లేదు, అదొక ఆరిజిన్, హ్యూమన్ బర్త్ జరిగే ప్లేసు, ఎనర్జీ బర్త్, కంప్లీట్గా విశ్వం అంతా, ఆ శక్తి అంతా అమ్మవారి యోని నుంచే జన్మించింది అని ఆ తంత్రశాస్త్రం చెబుతుంది. అందుకే ఒకసారి మనం అస్సాం గట్రా చూసామనుకోండి, కంప్లీట్గా తాంత్రిక శక్తులు, మధ్య మాంసాలతోనే పూజలు జరుగుతాయి అక్కడ. మనం ఒకసారి వెళ్తే చూడొచ్చు. రైట్. అంతటి శక్తిమంతురాలు అక్కడ. చాలా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు తాంత్రిక పూజలు జరుగుతున్నాయని, మీడియాలోను మన సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం. నిజానికి తాంత్రిక పూజలు అంటే ఏవి మీ ఉద్దేశ ప్రకారం? తాంత్రికం అంటే దీంట్లో రకరకాలు ఉన్నాయండి. ఇప్పుడు కేరళ తాంత్రిక్ ఉంది, వీళ్ళు వేరే కల్ట్ ఫాలో అవుతారు. వీళ్ళు కేరళలోనే ఇప్పుడు అక్కల్ట్ సైన్సెస్ కూడా రకరకాలు ఉంటాయి. బ్లాక్ మ్యాజిక్ అంటాం కదా, చేతబడి, చిల్లంగి, నిజంగా ఉన్నాయి అవి. దీస్ ఆర్ ద వెరీ లో గ్రేడ్ లెవెల్ అన్నమాట. ఇప్పుడు అదేదో మనము ఒక ఆయిల్ రిగ్ నుంచి ఆయిల్ తీస్తే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఎట్లా డివైడ్ అవుతుంది, రైట్, అట్లా ఒక శక్తిని చీపెస్ట్, చీప్ ఇట్లాంటివి వెళ్ళిపోతే మీకు అక్కల్ట్ సైన్సెస్ కిందకి వెళ్ళిపోతుంది. రైట్ రైట్ రైట్. కొంచెం మనకు పరిశుద్ధం ఇట్లా పైకి వచ్చే కొలిది ఆ లెవెల్స్, శుద్ధత లెవెల్స్ ఉంటాయి అన్నమాట. కరెక్ట్. అందుకే తంత్ర అంటే కంప్లీట్గా అవే కాదు, దీంట్లో లెవెల్స్ ఉంటాయి. మీకు చీపెస్ట్ ఆఫ్ ద చీప్ ఉంటాయి, ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ ఉంటాయి. ఇప్పుడు మనం చేసే వామం అనేది కంప్లీట్గా ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్. ఏదైతే మనకు వశిష్ఠుడు చెప్పాడో త్రూ తారాదేవి, తారాదేవి చెప్పిండేది వామతంత్రము. మీకు ఈ తార వశిష్ఠుల సంవాదంలో మీరు తెలుసుకోవచ్చు ఎందుకు వామశాస్త్రంలోనే ఈ ఫలితాలు ఇవన్నీ ఇలా చేయాల్సి ఉంటుంది అనేది తార మరియు వశిష్ఠుల సంవాదంలో మనం తెలుసుకోవచ్చు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని చెప్తారు. ఏ పరిహారం చేసినా సరే నువ్వు అనుభవించేది ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని చెప్పని కొంతమంది చెప్తారు. ఈ హోమాలతోటి, జపాలతోటి, అభిషేకాలతోటి మనం కర్మని, అంటే చెడు కర్మని మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చని మీ ఉద్దేశం? తగ్గించుకోవచ్చని శాస్త్రంలో ఉంటుందండి. ఎందుకంటే మనం అది రాయలేదు. ఇప్పుడు వేదాలు అపౌరుషేయాలు అంటారు, మనం వేదాన్ని వీ కాంట్ ఎడిట్ వేదాస్. అవును. అదేవిధంగా తంత్రశాస్త్రం కూడా అంతే, మనం ఎడిట్ చేయలేము, ఉన్నది చదువుకోవడమే. అందులో ఉంది పక్కాగా ఇవి చేస్తే పక్కాగా సక్సెస్ రేట్ ఉంటుందని అందులోనే ఉంది. కాబట్టి అదే చెప్పగలుగుతున్నాం అంతే. మనం కొత్తగా రీవరైట్ చేయడానికి అందులో ఏమీ లేదు. బట్ చేయొచ్చు. దానికి మహాతాంత్రికుడు అయ్యి కొన్ని బీజాక్షరాలు క్రియేట్ చేసిన గురువులు కూడా ఉన్నారు. జాతకంలో ఆల్రెడీ ఉండిందే జరుగుతుంది కదా, మరి ఇవన్నీ ఎందుకంటే జాతకంలో ఉండిందే జరిగేకి 60% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. 40% మన చేతిలోనే ఉంటుందని సాక్షాత్ పార్వతీదేవే చెప్పింది. ఎందుకంటే జ్యోతిషం పార్వతీదేవి నుంచే వచ్చింది, ఆమె చెప్పింది. దాని వెనకాల ఎందుకు అనేది చిన్న రీజన్ కూడా ఉంది. ఒకసారి గురు శుక్ర గ్రహాలు తెలుసు కదండి, ఈ గ్రహాలు అమ్మవారి దగ్గరికి వెళ్తాయన్నమాట. ఎందుకు అంటే కాండవ దహనం తెలుసా మీకు? నాకు పూర్తిగా తెలియదండి. అర్జునుడు కాండవ దహనాన్ని ఇది చేస్తాడు కదండి మహాభారత్. సో అప్పుడు ఎందుకు అక్కడ ఫైర్ కాండవ వనము దహనమైంది అని చెప్పేసి ఈ గురు శుక్రులు ఆ రోజు నక్షత్రం ఏది అని తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఏ నక్షత్రం రోజు అది కాండవ వనం దహనమైంది అని చెప్పి, పలానా నక్షత్రం అంటే పలానా నక్షత్రం అని ఇద్దరు వాదం చేసుకుంటారు. చేసుకొని ఇది ఇక్కడితో తెగేది కాదు, మనం పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అక్కడ పరిష్కారం చేసుకుందాం ఈ సమస్యని అని వెళ్తారనమాట. ఎందుకమ్మా ఇలా జరిగింది, ఆ రోజు నక్షత్రం ఇది ఉంది కదా, ఆ నక్షత్రం ప్రకారం ఫైర్ జరగకూడదు కదా. ఎందుకంటే ఆమె షీజ్ ద ఆరిజిన్ ప్రతిదానికి. వెళ్తే ఆమె ఏం చేసేది, ఇట్లా ఏదో కూర్చోపెట్టి వస్తాను నాయన అని చెప్పి పోతుంది. ఆమె ఏం చేసేది, స్నానానికి వెళ్తుంది అని ఉంటుంది. వెళ్తే వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి వాళ్ళు ఎంటర్ అయిన టైము అమ్మవారు వాళ్ళతో మాట్లాడినంతా లెక్క కట్టి అమ్మవారు స్నానం చేస్తుంది, అమ్మవారి మీద పుట్టుమచ్చలు ఎన్ని ఉన్నాయని లెక్కేస్తారంట గురుశుక్ర గ్రహాలు.
తెలివితేటలు తగలాయి. ఆమెకి తెలిసిపోతుంది. ఇంకా వచ్చేసి ఉగ్రరూపం దాలుస్తుంది. ఏరా మీరు వచ్చిన పని ఏంది, నా మీద మీరు పుట్టుమచ్చలు లెక్కేస్తారా, ఇదే నా శాపం, నేను ఇచ్చిన ఈ జ్యోతిష్ శాస్త్రము ఈ రోజు నుంచి మీకు పనిచేయదు పనిచేయదని చెప్పి అప్పుడు ఇంకా మళ్ళీ దేవతలంతా వచ్చి జ్యోతిష్ శాస్త్రం పనిచేయకుంటే ఇంకా మానవులు పేటరేగిపోతారమ్మా, ఇంకా వీళ్ళ ఓవర్ యాక్షన్ మనం తట్టుకోలేము, అది ఇది అని చెప్తే లాస్ట్కి అమ్మవారు కనికరించి 60% మాత్రమే వర్క్ అవుతుంది, రిమైనింగ్ వర్క్ కాదు. ఆ రిమైనింగ్ వాళ్ళ యొక్క ఇదేమంటారు స్వయం కృషి అంటారు కదండి, అంటే వాళ్ళు రీవరైట్ చేసుకోవడం 40% ఈ ఛాన్సెస్ వాళ్ళకు ఉంటుందని. అప్పుడు ఆమె 16 సక్సెస్ అవుతుందని ఆమె చెప్పిందనమాట. అందుకు 60% మాత్రమే జాతకం ప్రకారం జరుగుతుంది, ఎంత తోపు చెప్పినా. 40% మన చేతుల్లో ఉంది. పరాశరుడు ఏం చేశారు, ఈ లాజిక్ని పట్టుకొని ఆ 40%లో పరిహారాలు చెప్పించాడు. ఎందుకంటే ఈయన కదా పార్వతీదేవి నుంచి బాగా నేర్చుకున్నది, అందుకే ఈయన ఏదో మళ్ళీ కెమికల్ కాంపోజిషన్ పెట్టాడు అనమాట. పెట్టి ఆ 40%లో కూడా ఏ విధంగా పరిహారాలు చేస్తే మనము చక్కదిద్దుకోవచ్చు అని చెప్పేది ఈయన ఇంప్లిమెంట్ చేశాడు. సో అందుకే 60% దెర్ ఆర్ ఛాన్సెస్, 40% వాళ్ళ యొక్క కర్మ అనేది 2 రకాలు అని చెప్తారు. ఒకటి చెడు కర్మ, 2 మంచి కర్మ అనేది. సో చెడు కర్మ జనరల్గా మనం చేసిన పనుల వల్ల మనం దాన్ని అనుభవించాల్సి వస్తుంది అని చెప్పని. సో కొంతమంది ఏమంటారంటే గత జన్మలో మనం చేసిన పాపాలే ఇప్పుడు కర్మగా మనం అనుభవిస్తున్నాం. బట్ కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఇప్పుడు చేసిన తప్పులకు మనం ఇప్పుడే అనుభవిస్తున్నాం, దట్ ఈస్ కాల్డ్ కలికాలం అంటున్నారు. సో దీని ఏది కరెక్ట్ అంటారు మీ ఉద్దేశ ప్రకారం? నేనైతే కన్నా ఇప్పుడు చేసిన ఈ జన్మలోనే వస్తుంది అనేది అయితే పెద్దగా బిలీవ్ చేయనండి, నేనైతే పెద్దగా నమ్మను. ఇంకా ఇప్పుడు చేసి నిన్న ఇన్స్టెంట్గా దుబాయ్ మోడల్లో శిక్షలు ఇక్కడే పడుతున్నాయంటే అది ఎందుకో నాకు నమ్మబుద్ధి కాదు. ఇంకా ఇవన్నీ ఎందుకంటే ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ, ఇవన్నీ ఎందుకు, శాస్త్రం ఎందుకు, భగవంతుడు ఎందుకు, జరగచ్చేమో మేబీ, బట్ నాకైతే ఈ జన్మలోనే ఇట్లా జరుగుతాయనేది నేను పెద్దగా బిలీవ్ చేయను. నెక్స్ట్ జన్మకైతే ఉంటుంది పక్కా ష్యూర్, ఈ జన్మలోనే జరుగుతునే దానికి నేను పెద్ద ఒప్పుకోను. ఇప్పటి జన్మలో ఉన్న మన జన్మ నక్షత్రం, టైము, డేటు, సంవత్సరం మొత్తం అంతా పట్టుకొని గత జన్మలో మనం ఎవరయ్యాము, వచ్చే జన్మలో మనం ఏమవుతామని తెలుసుకునే అవకాశం ఉందండి? ఉంటుందండి, నిజంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వెరిఫై అయితే చేయలేం, కానీ శాస్త్రం కొన్ని రూల్స్ చెప్పింది. మిమ్మల్ని ఎవరు అడగలేదా అలాగా ఎప్పుడు? ఇంతవరకు అయితే ఎవరు అడగలేదండి. మా ఇంట్లో వాళ్ళు అడుగుతుంటారు సరదాగా, చెప్తా ఉంటాను, నువ్వు ఇదవుతావు, నువ్వు వచ్చే జన్మలో అనిమల్ అవుతావు, ఇలా చెప్తా ఉంటాను. అవుట్ సైడ్ క్లయింట్స్ అయితే ఇంతవరకు ఎవరు అడగలేదు. వాళ్ళు ఒకటేనండి, టైం లిమిటెడ్ 20 minutes ఇస్తాడు వీడు, ఉన్న సమస్య అడగాలి. ఎవరండి పూర్వజన్మ పునర్జన్మ ఎవరు అడగరు. కానీ శాస్త్రం మనకు ఫెసిలిటీ క్రియేట్ చేసింది. ఎట్లా అంటే పంచమ స్థానాన్ని బట్టి మనం ఉత్తర జన్మలు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి, అంటే వచ్చే జన్మలో ఏమవుతానని. నవమ స్థానాన్ని బట్టి పూర్వజన్మలో ఏం చేస్తుంటావని అనలైజ్ చేయొచ్చు. సో ఇలా శాస్త్రం ఇలా కూడా చెప్తుంది. వ్యయస్థానాన్ని బట్టి నువ్వు ఎలా చనిపోతావని కూడా ఉంటుంది, ఎక్కడ చనిపోతావని ఉంటుంది. ఫారిన్ ల్యాండ్లో చనిపోతావా, కొంతమంది ఫారిన్ పోయి చచ్చిపోతుంటారు చూడండి, వాళ్ళ బాడీలు ఎత్తుకొస్తారు. సో ఫారిన్లో చనిపోతావా, లేదంటే ఇంట్లో చచ్చిపోతావా, రోడ్ మీద చచ్చిపోతావా, పిడుగుబడి చచ్చిపోతావా, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. వ్యయస్థానాన్ని బట్టి చెప్పచ్చు. సో చావును కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఉంటుంది హోరోస్కోప్లో. కానీ చూసుకోవడానికి ధైర్యం సరిపోతుందండి ఎవరి చావు వాళ్ళు చూసుకోవడానికి? అడుగుతుంటారండి కొంతమంది. చెప్పను, ఒక్కరికి చెప్పాను, ఇంకెవరికి చెప్పలేదు ఇంతవరకు. టఫ్ కేసులు వస్తూ ఉంటాయండి ఇట్లాంటివి, చావుల గురించే. కొంతమంది ఊరి ఫోటోలు పెడతా ఉంటారు నాకు. మా దగ్గర ఉన్న ఆఫ్ స్క్రీన్ మీకు చూపిస్తాను. ఇలా కూర్చొని ఉంటారు, ఉరి అక్కడ తగిలించుకుంటారు. ఓ మై గాడ్. అక్కడ నుంచి ఫోటో పెడతారనమాట. గురూజీ మీరు ఇప్పుడు గిన నాకు హోరోస్కోప్ చెప్పలేదంటే నేను ఇంకా రెడీ టు హ్యాంగ్ అని పెడతారు. కొంతమంది యుఎస్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు నాకు ఇప్పుడు చచ్చిపోదాం అనుకుంటున్నానండి, మీరు అంటే చచ్చిపోతా లేదంటే లేదంటారు. అట్లాంటి టెన్షన్ కేసులు కూడా చూస్తూ ఉంటాను. నాకు ఒకసారి నా గ్రహస్థితి బాగుండేదేమో ఆ రోజు, లేకపోతే మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు వాళ్ళు. వద్దండి బాబు, ఫోన్ చేసేసారు డైరెక్ట్, గురూజీ నేను ఇప్పుడు ఇది కలుపుకున్నాను, ఎంట్రీని కట్టరా అదేదో, మీరు ఏమంటారో చూసి తాగేమంటే తాగేస్తా, లేదంటే లేదు. కాదమ్మా ఇప్పుడు ఎందుకు అంత అవసరం, నాకు ఒక అరగంట వేస్ట్ అవుతుంది వాళ్ళతో. వాళ్ళని కూల్ డౌన్ చేయాలి కదండి, వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో తెలియదు. నేను అన్నాను, ఎవరుంటారమ్మా పక్కన, మీ పక్కన ఎవరుంటారంటే
నా చిన్న పిల్లోడు ఉన్నాడండి, భర్త పడుకొని ఉన్నాడండి అంటారు. నాకే చాలా బాధ అవుతుంది. నేను ఒక 20 నిమిషాలు పడుతుంది, ఏం కాదమ్మా నీకు గ్రహస్థితి నాకు తెలిసినది గ్రహాలే కదండి, ఇంకా వాటితోనే చెప్పాలి. నేను సైక్రాటిస్ట్ని కాదు, ఏమీ కాదు. కాబట్టి ఆ గ్రహాలు నీకు ఇట్లుంది, నేను చెప్తాను వాళ్ళు ఏదో కూల్ డౌన్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి భయంకరమైన కేసులు కూడా వస్తూ ఉంటాయి అప్పుడు నా గ్రహస్థితి బాగోలేక. ఒకటి ఈ జాతకాలు నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటే, నమ్మని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఉంటాయి. అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ దాంట్లో చూసింది ఏంటి అంటే, వాళ్ళు పెళ్ళయి 15 ఏళ్ళు అవుతున్నా కూడా వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. ఇద్దరు పిల్లలు కూడా కంటిన్యూస్గా వాళ్ళ మధ్య కొట్లాట్లు అయ్యి జరుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ తాలూకా అబ్బాయి వాళ్ళ తాలూకా కలిసి, అంటే పేరెంట్స్ కలిసి ఒక జాతకం ఆయన దగ్గరికి వెళ్ళి, ఇలా ఉందండి అసలు వీళ్ళు విడిపోతారేమో, పిల్లలు ఏమైపోతారో అని టెన్షన్ పడుతున్నా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి రావి చుట్టూ ఏదో ఒక థ్రెడ్ పట్టుకుని, రావి చెట్టుకి ఒక థ్రెడ్ పట్టుకుని తిరిగి ఇన్ని రౌండ్లు తిరిగి అక్కడ ముడి వేసి ఒక దీపం ఏదో పెట్టమని ఏదో చెప్పారట. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇలా అయితే గొడవలు అవ్వకుండా ఉంటాయట, చేయమంటావా అని. నేను ఎలా చెప్తాను అలాగా? సో ఇది ఇందులో ఏముందని నేను చెప్పలేను. ఎవరిని గెస్ట్లు వచ్చినప్పుడు అడుగుతాను దీన్ని. సో మీరు కలిసి ఉండాలంటే అనుకుంటే, మీ చేతిలో లేనిదైతే మీరు దాన్ని నమ్మి చేయండి, కలిసి ఉండాలని మీరు అనుకుంటే. సో నిజానికి ఒక రావి చెట్టుకి ఎంత పవర్ ఉందంటారా? రావి చెట్టుకి కిందకి దీపం పెడితే ఒక ఇద్దరు మనుషులను కలిపేంత శక్తి ఉందా? ఆ నమ్మకం ఏంటి? రావి చెట్టుని చూడండి, విష్ణుమూర్తి స్వరూపం అంటారు. యాక్చువల్లీ అతను రావి చెట్టు చెప్పిండాడు, రావి వేప రెండు కలిపి ఉన్న చోట చెప్పిండొచ్చు. అవును, అవునవునవును, కరెక్టే. రెండు చెట్ల మిక్సింగ్లోనే చెప్తారు. ఉత్తరావి చెట్టు చెప్పారు. కరెక్ట్. ఉత్తరావి చెట్టు విష్ణు స్వరూపము. ఆ రావి చెట్లు కూడా మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. పాదంలో బ్రహ్మ, మధ్యలో శ్రీ మహావిష్ణువు, పైనంతా శివుడు. ఇలా తత్వాలు రావి చెట్టుకు దండిగా ఉంటాయి అన్నమాట. అంటే మీరు అక్కడికి వెళ్ళి తిరిగితే ఆస్ట్రాలజీ ప్రకారము బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం కాబట్టి దోషాలు ఏదైనా ఉన్నా తొలగిస్తాయని చెప్పేసి ఆస్ట్రాలజీలు చెప్తారు. ఇక సైన్స్ వల్ల దాంట్లో ఏదో ఆక్సిజన్ వస్తుంది, ఇది ఏదో వస్తుంది, వీళ్ళ కాన్సెప్ట్ వీళ్ళు చెప్తారు. ఏదేమైనప్పటికీ ఆస్ట్రాలజీ పరంగా ఇలా రావి చెట్టుకు తిరగాలి అనేది లీస్ట్ గ్రేడ్ ఆఫ్ రెమెడీ. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే రావి చెట్టుకు తిరిగితేనే మొత్తం సమస్య పరిహారం అయిపోతుంది అనేది కాదు. ఆ జాతకంలో ఏందో పరిహారం చేయాలండి. అంటే ఫస్ట్ చూడాలి. ఇప్పుడు మగవాళ్ళు ఉంటారు కొంతమంది, వీళ్ళకి అస్సలు పెళ్ళిళ్ళు అవుతా ఉండవు ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే ఒక కపుల్ కొట్లాడుతున్నారు అనుకోండి, పెళ్లి గురించి కాదు, పెళ్ళైన తర్వాత కొట్లాడుతూ ఉంటారు. చంద్రుడు అనేవాడు కీ రోల్ ప్లే చేస్తాడు వీళ్ళిద్దరు జాతకాల్లో. ప్లానెట్ మూన్. ఇతగాడి జాతకంలో చంద్రుడు, ఆమె జాతకంలో చంద్రుడు షష్టాష్టకాల పొజిషన్లో, అంటే 6, 8 కౌంట్ చేస్తే స్త్రీ జాతకంలో చంద్రుడి నుంచి పురుషుని జాతకంలో ఉన్న చంద్రుడి వరకు లెక్క పెడతామనుకో, ఆ గళ్ళు ఉంటాయి కదండి, బాక్సులు 6, 8 వస్తే వాళ్ళకి పడదని అర్థము. 9, 5 వచ్చినా పడదని అర్థము. 12, 1 వస్తే దుఃఖదాయకం అని ఉంటుంది. ఇట్లా మల్టిపుల్గా ఉంటాయన్నమాట అవి. నాట్ ఓన్లీ అవి, రజ్జు దోషాలు, తర్వాత కటిరజ్జు, ఉదర్రజ్జు, పాదరజ్జు అనేవి ఉంటాయి. నక్షత్ర దోషాలు మల్టిపుల్గా లెక్క వేయాలి. అన్నీ లెక్క వేసి ఇంతకీ దాంట్లో మళ్ళీ షడ్బలాలు ఉంటాయి. మగవాడి జాతకంలో అయితే శుక్రుడిని చూడాలి, ఎందుకంటే మగవాడి జాతకంలో శుక్రుడు భార్య, ఆడవాళ్ళ జాతకంలో గురుగ్రహం భర్త. ఇద్దరి జాతకాల్లో ఈ 2 గ్రహాలకి బలాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ సంసారం బాగుంటుంది. ఒకవేళ పొరపాటున ఆడవాళ్ళ జాతకంలో వక్రగురువు ఉన్నాడు అనుకోండి, వాడు టింగరోడని అర్థం అన్నమాట. ఒకవేళ ఈయన జాతకంలో కూడా శుక్రుని పరిస్థితి బాగలేదనుకోండి, ఈమె కొంచెం వెధవేషాలు వేసే ఆమె అని ఉంటుంది దాంట్లో. ఇలా రాశికూటమి, గ్రహకూటమి, వశకూటమి, రజ్జు ఇవన్నీ చూసి డిసైడ్ చేయాలి. ఇవన్నీ కాకుండా కీలకమైన ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది, అది కుజదోషం. ఆ దోషం ఉన్నప్పుడు అసలు పెళ్ళే చేయకూడదు. కుజదోషం అంటే కుజదోషం వాళ్ళకే ఇచ్చి చేయాలి. అలా లేనప్పుడు కూడా ఇలా అవుతుంది. వీటితో పాటు ఇంకొకటి ఉంటుంది, అదేది మగవాడికి ఉండే సన్యాస దోషం. దీన్నే అడ్వాన్స్ లెవెల్లో పరివ్రాజ దోషం అంటారు, యోగం అంటారు. అంటే దాని పేరే ఉంది కదండి, సన్యాసము. పరివ్రాజం అంటే ఏంటి, ఇంకా సన్యసించి వెళ్ళిపోతాడు తట్టా బుట్టా సర్దుకొని. ఇట్లాంటి జాతకులు మనం ముందే చూసి చెప్పేస్తాను నేను, అమ్మ ఈ జాతకంలో సన్యాస ఇది ఉంది, చేసినా ఉండడు అని చెప్తాను. ఏదో ఒకటి చేయండి గురూజీ అంటారు.
మనం ఏం చేసామమ్మా, చెప్తాను ఉన్నది ఉన్నాడు, ఇందాక మీరు అన్నారు కదండి రాసి ఉంటేనే చెప్తాను, ఇంకా అతను ఉండడు అంటే కూడా వినరు అనమాట. సో ఇట్లా మనము ఒక్క హొరోస్కోప్ని చూస్తే మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో మనం లెక్క వేస్తే ఇప్పుడు ఇన్ని దోషాలు ఉన్నప్పుడు మనం పరిహారాలు ఎట్లా చేయాలండి? అన్నీ చేయాలి. అంటే రోగానికి తగ్గట్టు మందు వేయాలి, అంతే కదండి. ఇన్ని దోషాలు ఉన్నప్పుడు రెమెడీస్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాయి. వీడు ఇన్ని దోషాలు పెట్టుకొని రావి చెట్టుకు దారం చుట్టానంటే ఎట్లవుతుంది? కరెక్ట్. రావి చెట్టుకు దారం చుట్టిన మాత్రం అక్కడ ఇది కాదు, దానికి చాలా ఉంటాయి పరిహారాలు. పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి పరిహారాలు చేసుకోవాలి. అమావాస్యకి కొన్ని రకాల పూజలు చేస్తారు. అమావాస్యకి సముద్రం కూడా, గ్రహాలు కూడా చాలా రకాలైన మార్పులు చేర్పులు అవుతూ ఉంటాయి. అలాగే అమావాస్య కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. కానీ ఒక చోట అమావాస్య మనకి అశుభం అయితే అదే అమావాస్య వేరే చోట శుభకార్యం. సో దీన్ని ఎలా మనం చూసుకోవాలి? అమావాస్య అశుభం అని ఎక్కడా లేదండి. అది ఎట్లా క్రియేట్ అయిందో కూడా తెలియదు. అమావాస్య ఎక్కడ అశుభం కాదు, పున్నమి కూడా పెద్ద శుభం అని ఏం కాదు. రెండిటికి ఎక్కడ ఇది లేదు. మన వాళ్ళు సినిమాల్లో అమావాస్య ఆదివారం అని చెప్పి ఇలాంటివన్నీ క్రియేషన్. ఇదంతా ఆదివారము రాత్రి 12 గంటలకి ఇదంతా వేస్ట్ ఆఫ్. ఇది అమావాస్య చెడ్డది కాదు. అట్లంటే మనకు చిన్న మస్తా ఇట్లాంటి దేవతలకు అమావాస్య రోజే ఎక్కువ చేస్తారు, అంతే కదా. సో కాబట్టి నా టార్గెట్ అంతా నేను త్రూ దశమహావిద్యలోనే నా యాంగిల్ ప్రాజెక్ట్ ఉంటుందండి. కాబట్టి అమావాస్య అనేది చెడ్డది కాదు. ఆ రోజు చేసి ఇంకా మంచి మంచి శక్తులు కూడా వస్తాయని తంత్రమహోదయం చెప్తా ఉంటుంది. కాబట్టి అమావాస్య నా దృష్టిలో చెడ్డది అయితే కాదు. ఓకే. కానీ నేను కొంతమంది డాక్టర్స్ని కొన్ని సర్జరీస్ని చూసినప్పుడు గ్రహణం మరి కేసులు నేను కొన్ని చూసాను. గ్రహణం రోజు బయటికి వెళ్ళినప్పుడు ఆ రేసెస్ ఏవైతే ఉన్నాయో అది ప్రెగ్నెంట్ లేడీ మీద పడి ఆ గ్రహణం మరి వస్తుంది అని. నిజమా అది? గ్రహణము అనేది 2 రకాలుగా, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. గ్రహణం ఎందుకు వస్తుంది? అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ, ఐఎమ్ నాట్ గెటింగ్ టు ద సైన్స్. రాహువు సూర్యుని మింగితే సూర్యగ్రహణం, రాహువు చంద్రుని మింగితే చంద్రగ్రహణం. ఇది 2 రకాలుగా ఉంటుంది. కేతు మింగినాడ రాహు మింగినాడ అనేది ఉంటుంది ఆ రోజు పంచాంగంలో. అందుకే రాహుగ్రస్త చంద్రగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం అని ఉంటాయి 2. తేడా ఉంటుంది. రాహువు మింగినాడ కేతు మింగినాడ అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ రాహువు ఎప్పుడైతే రవిగ్రహాన్ని మింగినప్పుడు పుట్టే జాతకులలో ఇట్లాంటి కాంప్లికేషన్స్ రావడం ఆస్ట్రాలజీ పరంగా ఇట్స్ నాట్ ప్రూవెన్. గ్రహణముర్రి ఇవన్నీ ఆస్ట్రాలజీకి దానికి సంబంధం లేదు. గ్రహణముర్రికి రాహు దానికి సంబంధం లేదు. కానీ గ్రహణం చెప్పాను, సూర్యగ్రహణం. అట్లాంటప్పుడు ఏం జరుగుద్ది అంటే గ్రహణగండ దోషాలు అని అంటారు దీనిలోనే. బట్ దీనికి గ్రహణమురికి సంబంధం లేదు. గ్రహణగండ దోషాలు ఫామ్ అవుతాయి. ఏంటి గ్రహణగండ దోషాలు అంటే ఎప్పటికైనా తండ్రికి ప్రమాదం జాతకునికి. అదే కేతువుతోటైనా అనుకోండి తల్లికి ప్రమాదం ఉంటుంది. అర్థమైందండి? సో అలా గ్రహణమురికి దీనికి సంబంధం. రైట్. ఇప్పుడు చాలామంది సపోజ్ ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ కనుక డెలివరీ టైంకో ఆ టైం చూసుకుంటారు. వీళ్ళు చూసుకున్నప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వరకు చెడు కాలం ఉంది, రాహుకాలం ఉంది, ఆ టైంలో పుట్టకూడదనో లేకపోతే ఈ టైంలో సిజేరియన్ చేయించుకోవద్దనో చెప్తుంటారు. అంటే ఒక మంచి కాలాన్ని ఒక చెడు కాలాన్ని ఒక పర్టికులర్ టైం నుంచి టైం వరకు ఎలా నిర్ణయిస్తారు? అదంతా మనం నిర్ణయించేది కాదండి, పంచాంగంలో ఉంటుంది ఆల్రెడీ. దాన్ని రాసిన దానికి ఎట్లాంటి థీమ్స్ ఉంటాయో ప్యాటర్న్స్ ఉంటాయో ముందే రాసేస్తుంటారు. ఇప్పుడు అదే చెప్తానండి. ఇప్పుడు క్రోధినామ సంవత్సరం వస్తుంది నెక్స్ట్. ఈ క్రోధికి ముందే రాసేసింటారు మన వాళ్ళు పంచాంగం ఏ టైంలో ఎట్లా అనేది. సో అది ఎంత గొప్ప విషయం అంటే నిజానికి వచ్చే సంవత్సరం ఏ రోజు మనం చంద్రగ్రహణం వస్తుంది, ఏ రోజు సూర్యగ్రహణం వస్తుంది, ఏ రోజు అమావాస్య వస్తుంది అనేది ముందే మన వాళ్ళు రాసి పెడతారు. అలాగే జరుగుతుంది. సో ఆ మ్యాథ్స్ ఏదైతే ఉందో అది కరెక్టేగా? చాలా కరెక్టే కదా. రాహుకాలము, యమగండము ఇలాంటి రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఒక రోజులో తీసుకుంటే మనకు కుజహోర, బుధహోర, గురుహోర ఇట్లా ఎట్లా హోరలు ఉంటాయో రాహుహోర అనేది ఒకటి ఉంటుంది. దట్ ఇస్ కాల్ అనదర్ నేమ్ వచ్చేసి రాహుకాలం. కేతువుది వచ్చేసి యమగండం. టైమింగ్స్ ఉంటాయి కదండి. సో ఇక్కడ రాహుకాలంలో పనులు జరగకూడదు అనేది ఎందుకు అంటారంటే ఇంకా బేసిక్గా రాహు మీద ఉన్న ఇంప్రెషన్ అలాంటి జనాలకి. రాహు అంటే ఒక బ్యాడ్ విల్ లాగా ఒక క్రియేట్ అయింది కాబట్టి రాహుకాలంలో జరగకూడదు అంటారు. బట్ రాహుకాలం కంటే లగ్నం అనేది ఇంపార్టెంట్ అండి. ఏ కాలంలో ఉన్నా పుట్టనివ్వండి, లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు డెలివరీ అవుతుంది ఒక చైల్డ్, రాహుకాలంలో పుట్టిందా యమగండంలో పుట్టిందా అనేది కాదు, ఏ లగ్నంలో పుట్టింది, గ్రహస్థితి ఎట్లుందనే దాన్ని బట్టి ఆమె జాతకం డిసైడ్ అయి ఉంటుంది. చాలామంది మనకు లోకల్లో పంతులు ఉంటారు, పాపం వాళ్ళు డెలివరీ సడన్గా ఒక పంతుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అతను ఏం చెప్తాడు, ఈ టైం బాగుంది వెళ్ళి డెలివరీ చేయండి అని చెప్తారు. అక్కడ ఫెయిల్యూర్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే డెలివరీ కావాల్సినది మంచి టైం కాదు, లగ్నం మంచి లగ్నం కావాలి. ఒక లగ్నం 1 గంట 50 నిమిషాల దాకా ఉంటుంది. ఆ లగ్నాన్ని సెట్ చేయగలిగితే మ్యాక్సిమం మనం దాంట్లో ఉన్న కరెక్షన్స్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. మన మీద పెద్ద బ్రహ్మలమని కాదండి. ఎందుకంటే దీంట్లోనే ఏకవింశతి దోషాలని ఉంటాయి. ఏకవింశతి అంటే 21 దోషాలు. ఏకవింశతి దోషాలు లేకుండా లగ్నం ముహూర్తం పెట్టడం బ్రహ్మదేవుడికి కూడా కాదంట. శాస్త్రంలో చెప్తారు అట్లా. అంటే బ్రహ్మదేవుడు పెట్టినా కూడా ఈ ఏకవింశతి దోషాల్లో ఏవో ఒకటి వస్తుంటాయంట. అంటే అంత మంచి లగ్నం పెట్టినా దోషాలు అంటే వస్తాయి. ఇక్కడ ఇంకోటి రాహుకాలం కాదు, లగ్నం ఇంపార్టెంట్. అంటే పర్టికులర్గా నేను కొన్ని అమ్మవారి గుడిలో చూసాను, రాహుకాల దీపాలని చెప్పి మంగళవారం అయితే ఒక టైము, శుక్రవారం అయితే ఒక టైము పెడతారు. నిజంగా అది వర్క్ ఉంటుందండి ఆ కాలంలో. ఎందుకంటే ఆ కాలంలో సాత్విక విధానం, ఇందాక చెప్పిన దక్షిణాచారంలో రాహుగ్రహానికి అధిదేవత దుర్గాదేవి. అందుకని రాహుకాలంలో ఆమె పూజ చేయడానికనే ఆ దీపాలు పెడతారు. అదే యమగండంలో అయితే వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి. ఇందులో మళ్ళీ మనకి 2 రకాలు, మామూలు ఆయిల్ వేసి దీపం పెట్టి ఒత్తి పెట్టడం ఒక ఎత్తు, నిమ్మకాయ దీపాలు విడిగా పెడతారు, మళ్ళీ ఉప్పు దీపాలను కొత్తగా ఈ మధ్య ఇవన్నీ పిచ్చి పిచ్చి దీపాలని పక్కన పెట్టాలి. ఈ రాహుది అసలుకి ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం, ఏదో సోదే ఉన్నట్లు ఉంటుంది నిజం చెప్పాలంటే. ఇవన్నీ ఇది దీపాలండి శాస్త్రంలో ఉండే చెప్తున్నాను, కానీ ఇట్లా నిమ్మకాయలు అవి ఏవేవో ఆకాయలు ఈకాయలని రకరకాలుగా మనము ఆ ముగ్గులు వేసి అవన్నీ చేస్తూ ఉంటే ఇక్కడ మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే జనాలు అక్కడికి ఫిక్స్ అయిపోతున్నారు. ఆ స్టెప్ వాళ్ళు బియాండ్ ద స్టెప్ రాకోకుండా ఉన్నారు. అరే మీరు కొంచెం హై లెవెల్ అని లేదు, వాళ్ళకి ఇంకా నిమ్మకాయలు డొప్పిట్లో ఒలసాలా, నూనె పోయాలి, పెట్టాలి, ఇంకా అక్కడికే ఆగిపోతున్నారు మైండ్ సెట్. ఈ మధ్య అది కాకోకుండా ఇంకా రకరకాలు లక్ష్మీ దీపాలని, కుబేర దీపాలని, అది కంపెనీ వాళ్ళ ప్రమోషన్. అది అందులో భక్తి ఎంత ఉందో మనకు తెలియదు, కానీ వీడు ధ్యాస అంతా నూనె తెచ్చు, మళ్ళీ నూనెలు ఆ నూనెల ఒత్తులు గిత్తులు, వీని జీవితం అంతా అవి సర్దుకునేకే సరిపోతుంది. భగవంతుని కాన్సన్ట్రేషన్ ఎవరు, అందుకే ఎవరికి ఫలాలు రావు చూడండి. నా ఇదైతే ఇదే, నేను అందుకే నాకు కాల్ చేసిన వాళ్ళకి ఎవరికి శని దోషం భద్రకాళి చేయను ఆయన డైరెక్ట్, నువ్వు అమ్మవారిని పట్టుకో, నువ్వు ఊరికి ఈ దీపాలు. వాడు అంటాడు ఏమంటే, నేను సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళి అక్కడ ఉప్పు మూట ఏమన్నారండి, ఉప్పు పెద్ద ట్రాక్టర్కే తోడిన ఆయన, నువ్వు ట్రాక్టర్ కాదు, ఉప్పు పెద్ద కయ్య తీసి పెట్టినా కూడా నీకు దోషం పోదు, ప్రార్థన చెయ్యి, వర్షిప్ చేయి దేవుణ్ణి. ఉప్పు వేసేసి నువ్వు అంటే నీకున్న జన్మజన్మ సంస్కారాన్ని ఉప్పు తీసుకొని క్లియర్ చేసేసేయాలి. ఉప్పు తీసుకొని ఆయన ఏం చేసుకుంటాడు సుబ్రహ్మణ్య స్వామి, అంతే కదా. సో ఈ దీపాలు భూపాలు ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అండి. పర్ఫెక్ట్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఈ మధ్య ఇంకా వింత వింత వస్తూ ఉంటాయి, శత్రువులు ఉన్నారంటే అవి ఏంటో ఉంటాయంట, దాన్ని పట్టుకొని వాళ్ళ పేరు చెప్పేసి చుప్ అని ఇట్లా 4 రోడ్లు కలిసే చోట వదిలేస్తే నీకు పని అయిపోతుంది. అంటే ఇంకా కాశ్మీరోడు మన మోడీ గారు పాకిస్తాన్ వల్ల ఏంటంటే అవి చుప్ అని వదులుతాడు కదా. సో దీస్ ఆర్ ఆల్ ఫేక్ థింగ్స్ అనమాట. శాస్త్రంలో ఇవన్నీ ఉండవు. దీనిలోకి ఏమంటారంటే అతివాద అర్థవాద శాస్త్రాలు అంటారండి వీటిని. అంటే ఓవర్ ఎగ్జాగరేషన్ అనమాట దీనిలలో ఉంటుంది. కొంతమంది రచయితలు పని కట్టుకొని రాసింటారు ఇవి. నిజంగా పరాశరుడు ఆదిపాలు పెట్టి ఇవి ఎక్కడా ఉండదు. మహా అయితే ఆయన ఏం చెప్తాడు, వెళ్ళి నవగ్రహాల దగ్గర పెట్టు, అది కూడా వాళ్ళ క్లాత్ ఇచ్చి అక్కడ వరకే ఉంటుంది. ఈ పిచ్చి దీపాలన్నీ వేస్ట్. ఇప్పుడు ఇందాక మీరు దానికి పూర్తిగా నాకు ఆన్సర్ రాలేదు యాక్చువల్లీ. హోమం జపం వీటికి ఉన్న ప్రాశస్త్యం ఏంటి అని. జపం జ ప 2 అక్షరాలతో ఇది మిళితం అవుతుందండి. జ అంటే జన్మ సంస్కార విచ్ఛేదము అంటారు. జ అంటే ఏంటి సంస్కృత అర్థము, పుట్టినది అని అర్థము. అంటే రేపు నీకు ఫ్యూచర్లో వచ్చే జన్మ విచ్ఛేదం గురించి జా చెప్తే పా అనేది ఏం చెప్తుంది, అబ్రివేషన్. పూర్వజన్మలో ఉన్న ఈ పాపకర్మల్ని క్లియరెన్స్ కోసం ఈ 2 టర్మినాలజీ జా పా. ఈ జపం చేస్తే ఫ్యూచర్ ప్రోగ్రెషన్ ఉంటుంది, ప్రీవియస్ కర్మ డిస్ట్రాయ్ ఉంటుంది. అందుకు జపం చేయమంటారు. అంతేనండి, మెయిన్ థీమ్ అదే. ఇప్పుడు మనకు
ప్రహ్లాదుడు ఉన్నాడు, శ్రీ మహావిష్ణువుని కఠోర తపస్సు చేసి 4 నెలలు ఆయన వశం పిలిపించుకున్నాడు వైకుంఠం నుంచి. ఓ బొటన్వేలి మీద తపస్సు చేసి ఆయన టెంకాయలు కొట్టలే, పూజలు చేయలే, ఏం చేశాడండి? జపం దాని ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ధ్యానం, తపస్సు, ఆ లెవెల్కి వెళ్ళిపోయి చేస్తే నీకు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. 100 టెంకాయలు కొడితే రాలేదు స్వామి. అందుకు జపం అనేది ఎందుకంటే పూర్వజన్మ యొక్క కర్మాన్ని తీసేస్తుంది, ఫ్యూచర్ జన్మలో ప్రోగ్రెషన్ కోసం ఇస్తుంది. నీకు ఇప్పుడు శని ఉంటాడు, శనికి జపం చేయండి 1000 జపం అంటాము. దానివల్ల ఏమవుతుంది? పూర్వజన్మలో నువ్వు ఏదో విచిత్రమైన కార్యాలు చేసింటే శని నీకు ఇప్పుడు పీక తింటుంటాడు అనమాట. సో ఈ జపం చేయడం ద్వారా ఆయన శాంతిస్తాడు. శాంతించి సరే వీడేదో ట్రై అన్నా చేస్తున్నాడు, కొంచెం స్వాంతన చేద్దాం అనే దానికి జప ప్రక్రియ. ఓకే, ఇక హోమము ఇది డైరెక్ట్ మీడియా గాడ్స్కి. నువ్వు జపం చేసినా కూడా వచ్చే ఫలితము హోమంలో కూడా చాలా బాగుంటుంది ఫలితం. అంటే కంపారిజన్ ఏం లేదు, కానీ హోమం ప్రొసీజర్లో మనం ఆహుతులు ఇస్తాం కదండి, డైరెక్ట్ మీడియా అన్నమాట. ఇది వెళ్ళిపోయి డైరెక్ట్ వాళ్ళ కమ్యూనికేషన్ ఇచ్చేస్తుంది. పూర్వకాలంలో మనం సినిమాలు చూసాం కదండి, మన ఒక అగ్ని పురుషుడు వచ్చి ఒక కుండో ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళిపోయేవాడు. అలా ఇప్పుడైతే రారులేండి. అలా చేయడం ద్వారా చాలా ఎక్సలెంట్ ఫలితం అనేది ఉంటుంది. అందుకని డైరెక్ట్ ఆహుతులు వాళ్ళకి ఏం కావాలో అవి వేస్తాం. ఇప్పుడు ఖాళీ ఉంది, ఖాళీకి తాంత్రిక హోమంలో ఏం చేస్తాం? నువ్వులు వేస్తాం, బుధుడికి పచ్చపెసలు వేస్తాం. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆహుతులు ఉంటాయి. ఈ ఆహుతులను డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఆ యూనివర్సల్ ఎనర్జీ అనేది స్వాంతన చెందుతుంది, అప్పుడు మనకు రిజల్ట్ ఇస్తుంది. సో జపము హోమాలకి ఇవి ఎక్కువ ప్రాధాన్యత. అందుకే అభిషేకం అనేది దాని మార్జన ప్రక్రియ అంటారండి. అభిషేకం అనేది ఓకే, అదొక వేరే కాన్సెప్ట్. అభిషేకాలు ఎక్కువ శివలింగానికే చేయాలని ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అనుకోండి. బట్ జపాలకు హోమాలకి మీరు అడిగిన దానిలోకైతే ఈ రెండు కూడా మన యొక్క ఎనర్జీస్ని బాగా ఇది చేస్తాయి, ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తాయి. కానీ ఒక్కొక్కసారి ఎవరి కోసమైతే మనం పూజ చేస్తాము, అంటే ఏ వ్యక్తి కోసం అయితే ఇవన్నీ చేస్తామో ఆ వ్యక్తి అవైలబుల్గా ఉండరు. అప్పుడు వాళ్ళ పేరు చెప్పి వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఎలా అందుతుంది ఆ ప్రతిఫలం? ఫలితం అనేది ఉంటుందండి, సేమ్ యాజ్ యూజువల్గానే. ఇప్పుడు చూడండి, మనము ఇంట్లో మన పిల్లలు ఎక్కడో హాస్టల్లో చదువుతూ ఉంటారు, మనం గుడికి వెళ్ళి పలానా గోత్రనామాలు చెప్పేసి వాళ్ళ పేరుతో అభిషేకం చేయించండి అంటాము. అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది త్రూ అవుట్ ద యూనివర్స్లో మనకు ఆ లెవెల్స్ అనేది వెళ్తాయి కదా. అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళు లేకపోయినా కూడా ఈ పరిహారాలు చేయడం ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తాయి, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఇప్పటి వరకు మీ కెరియర్లో ఈ జ్యోతిష్యంలో మీకు అడుగు పెట్టిన తర్వాత, అంతకుముందు మీ ఎడ్యుకేషన్ అంతా మీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో నేను చూశాను యాక్చువల్లీ, అడుగు పెట్టిన తర్వాత మీరు ఇలా చెప్పగానే అలా జరిగి వాళ్ళ జీవితంలో అమ్మో నిజమే గురువుగారు చెప్పింది కరెక్ట్ అయింది అన్న సందర్భంలో మాకేమన్నా ఒక్కటేమన్నా ప్రూవ్ చేయగలుగుతారా? ఇప్పుడు చేశానండి, చాలానే ఉన్నాయి. బట్ నేను ఒకరికి చెప్పిన తగిన వాడికి కొడుకు పుడతానే నా దగ్గరికి వచ్చాడు. నేనేం చెప్పానంటే, నీ కొడుకు నీకు యమకింకరుడు అని చెప్పాను అనమాట. అంటే నీ ఖచ్చితంగా అంటే యూ విల్ హిట్ విత్ దట్ యాక్సిడెంట్స్ అని చెప్పాను. బట్ వాడు నమ్మలేదు, బట్ వాడికైతే యాక్సిడెంట్ అయ్యింది. సో అదైతే నాకు వెరీ స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్. సో మీరు తప్పకుండా అండి, మీకు ఇబ్బంది లేకపోతే ఒకసారి కాల్ చేసి హలో హలో రానా, నమస్తే. నేను భార్గవ్ని. చెప్పండి. బాగున్నాను. నేను ఇంటర్వ్యూలో ఉన్నా రానా, ఒకసారి యాంకర్ గారు మీతో మాట్లాడతామంటున్నారు. అంటే నేను చెప్పినది ఎంతవరకు నిజము, నేను మీకు చెప్పాను కదా ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పాను కదా. సో అది ఎట్లా అనేది ఆ సీక్వెన్స్ ఒకసారి చెప్పు. ఇక్కడ లౌడ్ స్పీకర్ ఆన్ చేశాను, వీళ్ళు వింటారు. ఫస్ట్గా నేను స్వామికి కొద్దిగా పరిచయం ఉండి, స్వామి ఒకసారి ఎట్లుంది స్వామి, నా కొడుకు పుట్టినాడు, జాతకం ఎట్లుందని ఒకసారి చూపిస్తే, కొద్దిగా గండం ఉంది నీకు, అంటే ఫ్యూచర్ జరగబోయేది చెప్పినారు నాకు. అలాగనే అనుకున్నట్లుగానే 5వ నెలలోనే కొద్దిగా యాక్సిడెంట్ అయ్యి చాలా దెబ్బతిన్నాను. మళ్ళా కూడా చెప్పినారు జాగ్రత్తగా ఉండు అంటే, నేను అప్పుడు కొద్దిగా జాగ్రత్త పడకుంటే, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 2వసారి కూడా అవుతుందని చెప్పినారు. అన్నట్లుగానే మొన్న రీసెంట్గా December 28న కింద పడి రిప్స్
డ్యామేజ్ అయిపోయినాయి. స్వామి నాకు చాలా చెప్తున్నారు కానీ నేనే కేర్లెస్ తీసుకొని కొద్దిగా ఇబ్బంది పడినాను. ఇప్పుడు ఆయన చెప్పినట్టు జరుగుతుంది. చాలా వరకు నన్ను జాగ్రత్త పరిచి ఇప్పటి వరకు కొద్దిగా రక్షించినారు. చేయాల్సినవి చేసుకోవాలని చెప్పి నేను మా ఇంట్లో వాళ్ళంతా క్రిస్టియన్స్ అయ్యి మేము అటువంటివన్నీ పట్టించుకోలేదు. స్వామి చెప్పిన తర్వాత జరిగినటువంటి విని నేను కొద్దిగా ఇప్పుడు స్వామి చెప్పినట్లు నడుచుకుంటున్నాను. రైట్. ఓకే రమణ, థ్యాంక్ యూ. అతను క్రిస్టియన్ అయి ఉన్నా మిమ్మల్ని నమ్మొచ్చారండి. అవునండి, తను క్రిస్టియనే. యాక్చువల్లీ ఇప్పుడు ఊరికే స్వామి అంటున్నాడు కూడా అన్న అంటాడు. అదే ఇంటర్వ్యూలో నేను స్వామి అంటున్నాడు, అన్న అంటాడు. వెరీ క్లోజ్ అసోసియేట్ అనమాట. నేను చెప్పాను ఇట్లా జరుగుద్ది, నీకు జాగ్రత్తగా ఉండు, పరిహారాలు చేయించుకో అంటే క్రిస్టియన్స్ కదండి మనం ఏం చెప్పలేము. కానీ మరి ఎలా ఇప్పుడు తనకి మరి ఏమండి, ఒకసారి ఏదో చెప్పడం వరకు మీ బాధ్యత చెప్పారు. చెప్తుంటాడు కొన్ని. నేను వెళ్తూ ఉంటాను కదండి కామాఖ్య, జార్ఖండ్ ఇలా వెళ్తూ ఉంటాను కదా, సరే వెళ్ళినప్పుడు ఏదైనా చేయొచ్చు అని చెప్పాడు. చేస్తానులే అని చెప్పాను, అంతే. అదే అండి ఇందాక అడిగింది దీని గురించి. ఇప్పుడు ఆ వ్యక్తి మీతో పాటు ఉండడు చేయడానికి, అతని పేరు మీద అతని నక్షత్రం మీద మీరు చేయాలి. అంతే. సో అది ఎంతవరకు ప్రత్యక్షంగా చేసిన దానికి పరోక్షంగా చేసిన దానికి ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది పక్కాగా. అంత తీసేసి అంతేం ఉండదండి. కాబట్టి ఎందుకంటే ఇందాక మనం యూనివర్సల్ ఎనర్జీ కాన్సెప్ట్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో మనం గోత్రనామాలు చెప్పేసి ప్రత్యేకంగా సంకల్పం చెప్పుకున్నప్పుడు ఇంత కష్టపడి చేయడం అతగాడి కోసమే కాబట్టి ఆ ఎనర్జీ ఖచ్చితంగా రీచ్ అయ్యే తీరుతుంది. సంతోషం అండి. అంటే నాకు తెలియని చాలా విషయాలు మీరు క్లారిఫై చేశారు. అండ్ మోరోవర్ ఏంటంటే నిజానికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో అది ఏ విధానమైనా తీసుకోండి, మీరు ఎన్నో రకాలైన విధానాలు చెప్పారు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంది. ఆ వ్యక్తికి అంత రీసెర్చ్ చేసి మనం న్యాయం చేయాలి అని ఆ యువతల గురువు ఎవరైతే ఉన్నారో వారు అనుకుంటే మాత్రం అంత రీసెర్చ్ చేసి అంత టైం పెట్టి అంత దాని ఆ జాతకం మీద ప్రాణం పెట్టి చేసే వాళ్ళ సంఖ్య వేళ మీద లెక్క పెట్టచ్చు. ఏదో నామకే వస్తే చెప్పేవాళ్ళు ఎక్కువ అవడం వల్ల చాలా వరకు విలువలు లేకుండా పోయింది. కానీ బట్ నిజంగా వర్క్ చేసే వాళ్ళకి ఆ విలువ ఎప్పుడూ ఉంది. మీరు అలాంటి వ్యక్తి అన్న విషయం అర్థమైంది. నిజంగా చాలా సంతోషం. అతను కూడా పాపం చాలా పెయిన్ఫుల్గా చెప్పాడు. యాక్చువల్లీ నేను క్రిస్టియన్ కూడా ఆయన చెప్పడం దట్స్ రియల్లీ గ్రేట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓం నమో వెంకటేశ, జై శ్రీనివాస్.